హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. చూడండి, మీరు నా కొత్త ఛానల్లోకి వెళ్ళడానికి ఇక్కడ timecompress.inలో ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఇమేజ్ని క్లిక్ చేసినట్టయితే మీరు నా కొత్త ఛానల్లోకి వెళ్ళొచ్చు. ఈ కొత్త ఛానల్లో మీరు MS Office 2013కి సంబంధించిన ట్యూటోరియల్ అంతా ఇక్కడ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా దాని అప్డేట్స్ని మెయిల్లో పొందొచ్చు. వ్యూవర్స్ చూడండి, ఇవాల్టి లెసన్లో నేను ఏజ్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా చూపిస్తున్నాను. దాని పేరు ఏంటంటే డేటెడ్ ఇఫ్. ఓకేనా? దానికి చూడండి, మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ రాశాను. ఇవాళ డేట్ వరకు ఏజ్ ఎంత ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకోండి. దానికోసం చూడండి, ఇక్కడ నేను ఒకటి టుడే అని ఇచ్చేసాను. ఇచ్చేసి అంటే ఎంటర్ ప్రెస్ చేస్తే ఇవాళ డేట్ వస్తుంది. ఓకేనా? ఇది ఇవాళ డేట్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని ఇయర్స్ అయ్యాయి, తర్వాత అక్కడ నుంచి అంటే ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అయ్యాయి అనేది నాకు కావాలనుకోండి. అలాంటప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే చూడండి, ఈక్వల్ టు డేటెడ్ ఇఫ్, DATEDIF, డేటెడ్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్. మనకు కావాల్సింది ఏంటి అంటే చూడండి, ఇక్కడ ఎప్పుడు పుట్టారు అది, కామా ఇవాల్టి వరకు అంటే ఇవాల్టి డేట్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి కామా ఇచ్చేసి ఇన్వర్టెడ్ కామాస్లో మనకు కావాల్సింది ఏంటి అంటే ఇయర్, కాబట్టి నేను Y అని ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి. చూడండి, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మొత్తం ఎన్ని ఇయర్స్ అంటే 30 ఇయర్స్ అన్నట్టు. 30 ఇయర్స్ తర్వాత మీకు మళ్ళీ మంత్స్ కావాలనుకోండి, సేమ్ దానికోసం ఈక్వల్ టు డేటెడ్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్, మళ్ళీ స్టార్టింగ్ డేట్ కామా ఇవాల్టి డేట్ కామా. నేను ఒకవేళ మంత్ అని ఇచ్చాను అనుకోండి, M అని ఇచ్చేసాను అనుకోండి, ఇది ఏం చేస్తుంది తెలుసా? M అని ఇస్తే అంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మొత్తం ఎన్ని మంత్స్ అయ్యాయి అనేది ఇస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేస్తే ఇప్పటి వరకు ఎన్ని మంత్స్ అయ్యాయి అంటే 361 మంత్స్, 361 మంత్స్ అయ్యాయి అన్నట్టు. నాకు కావాల్సింది మంత్స్ అట్లా కాదు, అంటే 30 ఇయర్స్ ఎన్ని మంత్స్ అయ్యాయి అనేది కావాలనుకోండి. అలాంటప్పుడు ఇక్కడ నేను ఏమి ఇవ్వాలంటే YM అని ఇవ్వాలి. YM అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే 30 ఇయర్స్ 1 మంత్ అయింది అన్నట్టు. ఇప్పటి వరకు ఎన్ని డేస్ అయ్యాయో తెలుసుకోవాలనుకోండి. సేమ్ దానికోసం కూడా ఈక్వల్ టు డేటెడ్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్, స్టార్టింగ్ డేట్ కామా ఎండింగ్ డేట్, అదే కరెంట్ డేట్, ఓకే కామా. మనకి ఇక్కడ ఏమి ఇవ్వాలి అంటే మీరు ఓన్లీ D ఇచ్చారనుకోండి, ఎన్ని డేస్ అయ్యావో ఇస్తాయి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఓన్లీ D అని ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేశాను అనుకోండి, అంటే ఇప్పటి వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పుట్టి ఎన్ని రోజులు అవుతుంది అంటే 11,102 రోజులు అవుతుంది అన్నట్టు. ఓకేనా? అలా కాకుండా మనకు ఎన్ని డేస్ అవుతున్నాయి, ఎన్ని సంవత్సరం అంటే అప్పుడు MD అని ఇవ్వాలంటే మంత్, D అంటే డేట్ అన్నట్టు ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి. 24 డేస్ అవుతుందంట. అంటే ఈ డేట్ నుంచి డేట్ వరకు చూస్తే 30 ఇయర్స్ 1 మంత్ 24 డేస్ అవుతుందని అర్థం. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాని, సూచన కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.